హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బ్లాగ్స్. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉమెన్స్ కి ఒక మంచి స్కీమ్ అయితే లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే తెలంగాణ ఉమెన్ స్కీమ్. ఈ స్కీమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఎవరైతే 18 అంటే 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అండ్ 55 ఏళ్ళు వరకు ఈ ఏజ్ ఈ స్కీమ్ లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. స్కీమ్ పేరు వచ్చేసి తెలంగాణ ఉమెన్ స్కీమ్, అన్నపూర్ణ పథకం అని కూడా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పథకం లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. సో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఆడవాళ్ళు ముందుండాలి అనేసి మెయిన్ గా ఆడవాళ్ళ కోసమే అన్నపూర్ణ పథకం అనే స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఆడవాళ్ళకి చిరు వ్యాపారం లాగా మొదలు పెట్టాలి అంటే ఆడవాళ్ళకి కూడా మగాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా, హస్బెండ్స్ పైన మెయిన్ గా డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళ పైన నిలబడాలి అనేసి గవర్నమెంట్ అయితే లోన్ ఇస్తుంది. అది కూడా 50,000 వరకు లోన్ ఇస్తుంది. ఈ 50,000 లోన్ ఎలా ఇస్తుంది అంటే చిన్న చిన్న వ్యాపారం అంటే కూరగాయలు బండి పెట్టుకోవడం కానీ, చిన్న కిరాణా షాప్ పెట్టుకోవడం కానీ, కర్రీ పాయింట్ పెట్టుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడానికి అయితే వాళ్ళ బిజినెస్ ని బట్టి 50,000 వరకు లోన్ ఇస్తుంది. ఆ లోన్ ని మళ్ళీ తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఎలా కట్టాలి అంటే ఫస్ట్ మంత్ ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. ఈ లోన్ వచ్చేసి మనం ఈఎంఐ రూపంలో కట్టాల్సి ఉంటుంది. 36 నెలల గడువు వరకు మాత్రం ఉంటుంది. అంటే మీరు పెట్టుకున్న గడువు, మీరు 12 నెలలు పెట్టుకుంటారా, 24 నెలలు పెట్టుకుంటారా, 36 నెలలు పెట్టుకుంటారా, మీ ఇష్టం అయితే ఉంటుంది. నెల నెల ఈఎంఐ పద్ధతిలో మీరు తీసుకున్న రుణాలని 3 సంవత్సరాల వరకు కట్టాల్సి ఉంటుంది. మీరు ఈ లోన్ ని అప్లై చేసుకోవాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ బిజినెస్ ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లోన్ ని ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆదాయం సర్టిఫికేట్ లో మీకున్న ఆదాయం 1,50,000 లోపు ఉండాల్సి ఉంటుంది. వికలాంగులకు, వితంతులకు మినహాయింపు. అన్నపూర్ణ స్కీమ్ కోసం కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ బుక్, అలాగే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అన్నపూర్ణ పథకాన్ని ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సర్వీస్ సెంటర్ కానీ మీ సేవ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.